ఫ్రీ బస్సు కాకుండా మరి ఏం చేస్తే మంచిగా ఉంటుంది మీకు? ఏం చేసే ఫ్రీ బస్ తీసేయాలి, తీసేసి మంచి ఛార్జీలు పెట్టాలి, స్టూడెంట్లకు పెట్టాలి, చదువు వాళ్ళకి, పేదవాళ్ళని ఉన్నటోళ్ళకి వాళ్ళకు మంచిగా విద్య. 2500 ఇస్తే కూడా ఇట్లే వద్దంటారా? వద్దు, అవసరమే లేదు. బంగారం ఇస్తే కూడా ఇట్లా వద్దంటారా? సోమరపోతులు వేయడం ఎందుకండి, చేసుడెందుకు? సోమరపోతులు వేయద్దు. ఆ బంగారం రేట్లు తగ్గించవాను, పెట్రోల్ రేట్లు తగ్గించవాను, అన్నీ ఏమను. అందరు పని చేసుకొని బతకడానికి ఒక డ్యూటీలు ఇవ్వమను. ఫ్రీ బస్సులు ఈ సోమరపోతులు చేయడానికి ఆడలకు 2500 ఇస్తాయి, ఎందుకు? అవసరం లేదు అవి. మీరంటే ఈ ఫ్రీ బస్ వద్దని అంటారు కానీ ఇప్పుడు నాస్ట్ మోపిలగాడు ఎందుకు ఈ ఫ్రీ బస్ తీసే అడవిలో ఉత్తమ తిరుగురు అంటే నన్ను కొట్టనే కొడతారు. ఎందుకు తిరుగుతారు? ఎందుకు కొడతారు? ఎందుకు కొడతారు? ఏం ఫ్రీ బస్ ఏం పెట్టద్దు, స్టూడెంట్లకు పెట్టాలి. స్టూడెంట్లకు పెట్టాలి. జబ్బులు వస్తే ఏమంటారు, దవాఖాన్లకు ఫ్రీగా చూపించాలి. పేదవాళ్ళం లక్షలు పెట్టుకోలేము కదా, వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఏది అది చూడమను. స్టూడెంట్లకు, పేదవాళ్ళు చదివిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకు ఫీజులు కట్టమను. ప్రైవేటు స్కూళ్ళల్లో కాలేజీలలో చదివించాలంటే ఫ్యామిలీలు సబరైతురు అంత, అవన్నీ తగ్గించవను. కానీ ఈ ఫ్రీగా పెట్టి పబ్లిక్ని మొత్తం సోమరపోతలు వేసి రోడ్ల మీద గలీజ్గా మంచిగా లేదు. ఈ ఆధార్ కార్డు పట్టుకుని ఎక్కడంటే అక్కడ తిరుగుతాను. ఫ్రీ బస్ ఎందుకండి? అవసరమే లేదు, అది అవసరమే లేదు. మంచిగా ఫ్రీ బస్ తీసేసి స్టూడెంట్లకి, ముసలి వాళ్ళకి, వీళ్ళకి ఏజీ తప్పు ఉన్న వాళ్ళకి మంచిగా పెట్టమని, మంచిగా చూసుకోమని. ఇలాంటివన్నీ అవసరం లేదండి. అమ్మా ఇప్పుడు నువ్వంటే ఇంటికాడ కూర్చుంటుండవచ్చు, కొంతమంది ఉద్యోగానికి పోతున్నారు నౌకరికి ఆడపిల్లలు, వాళ్ళకి మంచిగా బెనిఫిట్ అవుతుంది కదా, ఒకసారి నెలకు 3-4 వేలు మిగులుతున్నాయి కదా వాళ్ళకు. ఏమిటికి ఫ్రీ బస్ వలన? ఇప్పుడు డబ్బులు ఉన్న ఫ్రీ బస్ ఎక్కుతుంది, డబ్బులు లేనా ఎక్కుతుంది, గరీబామె కూడా ఎక్కుతుంది. అందరు ఎక్కే వరకు ఏమవుతుంది, ముంగల కూర్చున్నామే సీటు, మళ్ళీ మూల ముసలోళ్ళు, వీళ్ళు చిన్నపిల్ల తల్లులు మీ సీటు ఇస్తామని కూడా అంటలేరు. ఇంత కూడా లేదు, లేదు. ఎవరికి మగవాళ్ళని అయితే మొత్తం తీసి పడేస్తారు లెక్కల లేకుండా, మగవాళ్ళని అట్లా దౌర్జన్యం చేస్తారు ఆడోళ్ళు. అందుకని ఫ్రీ బస్సు మొత్తానికే తీసేసి ఆ 2500 ముసలోళ్ళకి కాక వచ్చేళ్ళకి ఇస్తున్నారుగా, 2500 ఇవ్వమను. అదే మేము ఫ్రీ బస్సులనే అయ్యే పైసలు పెట్టుకొని ఫ్రీ బస్సు ఎక్కుతాం మేము. డ్రైవర్లతో మాటలు పడుతున్నాం, కొట్టుతుర్రు, డ్రైవర్లను కూడా కొడుతుర్రు, తిడుతుర్రు. పాపం డ్రైవర్లు ఏం చేసారు, లేడీసే దౌర్జన్యం చేస్తారు మొగోళ్ళ మీద చాలా. మేము కూడా ఆడోళ్ళమే కానీ అట్లా చేయదు. మాకు ఇల్లు లేదు, ఇల్లు ఏమాను ఆ ఫ్రీ బస్సులు ఎందుకు? ఆ పైసలు ఎన్ని పైసలు వ్యర్థం చేస్తుండు రేవంత్ అన్న. అట్లా చేయొద్దు. లేని వాళ్ళకి గరీబులను ఆదుకోమ్మాను, గరీబులను ఆదుకోమ్మాను, ముసలి వాళ్ళని ఆదుకోమ్మాను. 4000 పింఛన్ ఇస్తా అన్నాడు కదా, ఆ 4000 ఇవ్వండి నెలకు. ఆ ఫ్రీ బస్సు పెట్టేవాళ్ళు చేయమను, లేని వాళ్ళకు ఆదుకోమ్మాను. కానీ దండం పెడితే ఫ్రీ బస్సు మాత్రం తీసేయమను. రేవంత్ అన్నకు చెప్తున్నా, ఓట్లేదు. నిన్ను నన్ను ఇది చూసేటోళ్ళు తిడతారేమో, అరే మేము మంచిగా ఫ్రీ బస్ పోతుంటే మీకేమవుతున్నది నాయన ఫ్రీ బస్ బంద్ చేయమంటారు. మరి మొగోళ్ళని కొట్టుడు, దౌర్జన్యం చేసుడు, తిట్టుడు. ఎక్కిన వాళ్ళకి సీటు, ఎక్కని వాళ్ళకి సీట్ లేదు, నిలబడి ఎంతగానో మొత్తం. ఇప్పుడు 50% ముసలిది ఉంటుంది, నేను కూర్చున్నా అంటే సీట్ లేదు, మొక్కలు నొప్పులు, సీట్ ఇస్తలేరు. ఫ్రీ బస్ పెట్టడం వాళ్ళు అందరు ఎక్కుతున్నారు కాన్న, ఉన్నోడు ఎక్కుతుండు, లేనివాడు ఎక్కుతున్నారు, అందరు ఎక్కుతారు. ఆడవాళ్ళు యాత్రలు కూడా తిరిగి వస్తున్నారు. ఆ ఫ్రీ బస్ ఒక్కటి తీసేస్తే డబ్బులు ఉన్నా బస్కే పోతారు, డబ్బులు ఉన్నా కూడా బస్కే పోతుంది. ఆ 2500 ఇస్తాను కదా, అవి పెట్టుకొని నేను పోతారు, అయ్యబోతారు. మొత్తం మీద సంక్షేమ పథకాలని తగ్గించుకొని ప్రజలకు ఏదైతే సమస్యలు ఉన్నాయో, ప్రధానంగా ఈ దోమల సమస్యలు కాకపోవచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇటువంటి వాటి మీద ఫోకస్ చేయండి. ముసలిలకు పెన్షన్ల పెంపు మీద ఫోకస్ చేయండి తప్ప ఈ ఉచిత పథకాలు ఇచ్చి సోమరిపోతులను చేయదని చెప్పేసి ప్రజలు చైతన్యవంతులకు చెప్తా ఉన్నారు, మహిళలే చెప్తా ఉన్నారు. మేము మహిళలుగా మేము బస్సులో ఎందుకు తిరగాలి, డబ్బున్నోళ్ళు లేనోళ్ళు అందరూ ఆ ఫ్రీ బస్సును చాలా వృధా చేస్తూ ఉన్నారు, ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నారు. ఇటువంటి పథకాలు వద్దని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. 1,50,000 జీతం ఉన్న వాళ్ళు కూడా ఫ్రీ బస్సులో పోతారని చెప్తా ఉన్నారు. సో అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఈ కాలనీలకు వస్తే కనీసం ఎవరు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా రావట్లేదు, బట్ చాలా నీట్గా ఉన్నది, అంత వాళ్ళే క్లీన్ చేసుకుంటా ఉన్నారు. ఇంత నీట్గా ఉంచుకున్నా కూడా చాలా దారుణంగా దోమలు. ఈ పక్కనే ఉన్నటువంటి నాలా క్లీన్లెస్ లేని చెప్తా ఉన్నారు. రీసెంట్గా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కానీ ఇక్కడికి వచ్చి ఫాగింగ్ నడవనటువంటి పరిస్థితి కనిపిస్తుందట. ఇంత ఫాగింగ్ చేసినా కూడా దోమలు విచ్చలవిడిగా కేవలం ఈ తిలక్ నగర్ ఈ ప్రాంతాలే కాదు, ప్రతి ఒక్క ప్రాంతం, ఇక ఈ మూసిని ఆనుకున్నటువంటి వాళ్ళ గోస చెప్పవశం కాదు. ఇక వాళ్ళు రాత్రి అంతా కూడా జాగారాలు చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు శివరాత్రి వాళ్ళకు దోమల బ్యాట్ లేకున్నా, ఆల్అవుట్ లేకున్నా, ఇక ఒకవేళ ఈ మచ్చటి జాలి లేకపోయినా కూడా వాళ్ళకు ప్రతిరోజు శివరాత్రి జాగారమే. అటువంటి దారుణ పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు డే టైం కాబట్టి కొంత మనకు దోమలు ఎక్కువగా కనిపించకపోవచ్చు, బట్ ఇంట్లలో ఉన్నాయి. కానీ సాయంత్రము 5-6 అయితే ఒక్కసారి లైట్ కనుక ఆన్ చేస్తే ఆ లైట్ చుట్టూ దోమలే. ఇక చిన్న పోరల పరిస్థితి మరీ దారుణం. ఇక కార్పొరేటు హాస్పిటల్, ఈ ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ కూడా ఈ దోమలతోటి దవాఖాన పాలు అయితే ప్రైవేట్ హాస్పిటల్ క్యాష్ చేసుకుంటా ఉన్నాయి. ఈ కోరంటీ లాంటి ఫీవర్ ఆసుపత్రికి పోతే రెగ్యులర్ కేసులు
వైరల్ ఫీవర్ తోటి దోమల నరకంతో భరించలేక చాలామంది పోతూ ఉన్నారు. సో ఇది దారుణంగా ఉన్నది, మరీ దారుణంగా ఉంది. ఒక్కసారి ప్రభుత్వం దీని మీద ఆలోచించాలి. అనేక కథనాలు వస్తూ ఉన్నాయి, నగరంలో దోమల నరకం చూపిస్తూ ఉన్నాయని అనేక వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. కానీ అధికారులు మాత్రం మొద్దు నిద్రలో ఉన్నారు. ఈ జనాల్ని గరిచే దోమలు పోయి ఆ అధికారులను గరిస్తే బాగుండు, అట్లనైనా మేలుకుంటారేమో. అయ్యో మమ్మల్ని ఇంత గరుస్తున్నాయంటే సామాన్య జనాలు ఎంత గరుస్తున్నాయని అట్లనైనా మేలుకుంటారేమో. ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే, ఇంతకుముందు చెప్పిన నేను మల్కాజ్గిరి లాంటి కొన్ని సర్కిల్లో ఈ జిహెచ్ఎంసీలో పనిచేసేటువంటి అధికారులంతా కూడా ఒకటైరట. అరే 100 లీటర్ల డీజిల్ని ఈ దోమల పొగ కోసం మీరు ఖర్చు చేయాలని చెప్పేసి 100 లీటర్ల డీజిల్ని ఇస్తే వీళ్ళందరూ వాటాలు పంచుకుంటున్నారట. 30 లీటర్లు పొగ కొట్టాలి, ఇంకో 70 లీటర్లు అదే పెట్రోల్ బంక్లో వానికి అమ్ముకొని సొమ్ము చేసుకోవాలి. ఇది మనం చెప్తున్నది కదా. ఆ కార్మికుల్లో పనిచేసే ఒక కార్మికుడు ఫోన్పేలు గూగుల్ పేల ద్వారా మేము ఒక్కొక్కరు వాటా మాది గింతుందని చెప్పి వాళ్ళు ఇవాళ మీడియా ముఖంగా బయట పెడతా ఉన్నారు. అంటే ఇంత దారుణం జరుగుతూ ఉంది. ట్యాక్సులు కట్టేదేమో సామాన్య ప్రజలు, ఆ ట్యాక్సుల మీద దాచుకునేదేమో ఇట్లా అధికారులు, ప్రభుత్వాలు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే మీరు ఈ పట్టణ శాఖకు మీరే ఉన్నారు, ఈ మున్సిపల్ శాఖ మంత్రిగా మీరే ఉన్నారు కాబట్టి పూర్తి బాధ్యత మీ మీద ఉంటుంది. ఎందుకంటే నగర ప్రజలు పడుతున్న ఇబ్బందులను షార్ట్అవుట్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీదే ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో ఒక సమీక్ష పెట్టి అన్నారు, చెత్త ఎక్కడ కనబడ్డా అధికారుల మీద యాక్షన్ తీసుకుంటాం, వాళ్ళని ఉద్యోగంలోకి తీసేస్తాము. ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, అధికారులు ఎవరైతే ఉంటారో మీరు ఇంట్లో పడుకోండి కాదు, పొద్దుగాల 6 గంటలకు లేచి జనాలలో తిరగాలి, చెత్త ఎక్కడ ఉందో అక్కడ చూసి వెంటనే క్లీన్ చేపియాలి. నేను రంగంలోకి దిగితే ఒకవేళ నాకు చెత్త కనిపిస్తే వెంటనే డిస్మిస్ చేస్తా అని ఆయన చెప్పి దగ్గర వారం రోజులు అవుతున్నది. బట్ అధికారులు ఏడ తిరుగుతారో ఏడ కనిపిస్తలే. కనీసం ఫాగింగ్ కూడా వస్తున్నామా? ఎవరైనా మీకు ఇక్కడ జోనల్ కమిషనరో లేకపోతే మున్సిపాలిటీలో వచ్చిరా? ఎవరు రారు. మాది మేమే క్లీన్ చేసుకుంటాం. ఇక్కడ ముఖ్యమంత్రి వస్తా అంటాడు కదా ఇదంతా చూసిపోనికి. ఎప్పుడు వస్తాడు? రేవంత్ అన్న కొద్దిసేపు కూర్చోమని ఇక్కడ కూర్చోమని రేవంత్ అన్నని దోమలు ఎట్లా గడుస్తాయో ఆయన ఏసీలో ఉంటాడు కాబట్టి ఆయనకి ఏం తెలియదు. మేము బయట ఉంటాం కాబట్టి మా దోమలు గడుస్తున్నాయి. రేవంత్ అన్న ఒకనాడు వచ్చి అనుకోమంటారు, అయితే కూసమ్మంటే పండుకోవద్దు, కూసమ్మాను దోమలు ఎట్లా కుడతాయి అర్థం తెలుస్తుంది రేవంత్ అన్నకు. అదే మేము చెప్పే, మాకు దోమల బాధ ఎందుకు ఇన్నేళ్ల నుంచి లేదు దోమల బాధ. ఇప్పుడు మురికి కాలువ సాపు చేపియవాను, మాకేమి ఆయన ఏమి ఇయ్యదు ఆస్తులు పాస్తులు, కానీ ఆ మురికి కాలువ సాపు చేయమని మాకు దోమలు రావు. మురికి కాలువ అట్లనే ఉంటుంది. ఇన్నాళ్ళు లంకిని పెట్టి చేపించేది ఆయన, ఓలో కేసీఆర్ అన్న లంకిని పెట్టి చేపించేది కేసీఆర్ అన్న. ఇప్పుడు కేసీఆర్ అన్న వేయండి, మాకు కాలువ మురికి లేచింది, ఆ దోమలకు తట్టుకోలేకపోతున్నాం. రేవంత్ అన్న కొంతమంది అన్నలు ఉన్నారు, వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దోమలు వస్తున్నాయి, మళ్ళీ వస్తలేరు, మళ్ళీ ఎమ్మెల్యే వస్తలేరు, మన కార్పొరేటర్ వస్తలేరు, ఎవరు వస్తలేరు, మన ఎమ్మెల్యే లేదు, కార్పొరేటర్ లేదు, ఎవరు వస్తలేరు. ఇంతకుముందు ఇట్లే ఉండే నా దోమలు, ఇప్పుడేనా? ఇంతకుముందు అట్లా ఉండే, ఇప్పుడు కూడా అంత ఉంది. కానీ ఎవరు రారు, ఎవరు రారు. ఇట్లా చాలా మంది ఉన్నారు. ఈ అమ్మతో కూడా మాట్లాడు, ఇక్కడ పోతున్నా అమ్మ, ఇక్కడికి పోతున్నట్టు ఏం పని చేస్తారు? నేను అది కాచిగూడలేదు. ఇట్లా ఈ దోమలు ఉన్నాయా లేవా? ఎందుకంటే చాలా అయినాయి ఈ మధ్య, అన్ని చాలా దోమలు చాలా అయినాయి. ఇక్కడ ఎవరు పట్టించుకోరు సరిగా ఈ ఏరియాకు, ఎవరు రారు. కెమెరాలు పెట్టమన్నా పెట్టరు, దొంగతనాలు అవి ఇవి ఉంటాయి. ఏదైనా చెప్తే చెయ్యరు. ఇక్కడ ఎవరు లేరు పెట్టించుకోవడానికి. మాకు ఇబ్బంది ఉంది, దోమలు ఉంది, అన్నిట్లేదు ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.